కర్నూలు ఫ్యామిలీ. చికెన్ తలకాయలు ఎగిరిపోయి నాకు తెలియలేదు. ఇద్దా మేడం ఒక తలకాయ కింద ఉన్నది. లేదు వద్దు. हेलो हेलो बोल रहे। हेलो हेलो ಯಾವ ಊರು ಪಾಪ ಮಂದೆ? సో నెక్స్ట్ మనం గూగుల్ మై బిజినెస్ ఓపెన్ చేయడానికి గూగుల్ అనేది ఓపెన్ చేస్తాము. సో గూగుల్ ఓపెన్ చేసి మనం గూగుల్ మై బిజినెస్ అని సెర్చ్ చేస్తాం. సో అందులో గెస్ట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఏదైతే మనకి లింక్ ఉంటుందో గూగుల్ గెస్ట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని చెప్పేసి సెర్చ్ చేస్తాం. సో సెర్చ్ చేసినప్పుడు సో క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన వెంటనే స్టార్ట్. నెక్స్ట్ సో మనకి ఏదైనా బిజినెస్ ఉంది అంటే ఆ బిజినెస్ ని ఏమన్నా సెట్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ నేమ్ వచ్చి ఎస్సీఓ అని పెడదాం. నార్మల్గా ఎస్సీఓ అని పెట్టాను. ఇది ఏంటంటే కేటగిరీ ఏదో ఒకటి అన్న కేటగిరీ కంపల్సరీ పెట్టాలి. సో డిజిటల్ పార్ట్నర్ అని వద్దు, డిజిటల్ ప్రింటింగ్ సర్వీస్ అని, ఎందుకంటే లాస్ట్ టైం డిజిటల్ ప్రింటింగ్ అని పెట్టాం. సో మళ్ళీ తీసుకుంటుందో లేదా అని చెప్పేసి మనం క్రియేట్ చేస్తాం. ఇలా మనం ఒక్క మెయిల్ ఐడి నుంచి
డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇది ఏంటంటే రాంగ్ మెథడ్. ఒక్క మెయిల్ ఐడితో ఒక్క బిజినెస్ ఉండాలి, ఒక్క గూగుల్ మై బిజినెస్ మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే జస్ట్ మీకు డెమో కోసం మాత్రమే నేను ఫేక్ గా క్రియేట్ చేసి ఒక్క మెయిల్ ఐడిలోనే ఇన్ని క్రియేట్ చేస్తున్నాను. సో అలా మీరు ఏం చేయాలి అని అంటే ఓన్లీ ఒక్క మెయిల్ ఐడిలో మాత్రమే ఒక్కటి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క మెయిల్ ఐడికి ఒక్కొక్క బిజినెస్ అనేది క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్, సో మన కస్టమర్స్ అనేది విజిట్ కి రావాలా వద్దా అని చెప్పేసి అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, సార్ నో అయితే నో. కొంతమంది సర్వీసెస్ ఏంటంటే విజిట్ చేయకుండా ప్రమోటింగ్ అయ్యేలా కూడా పెట్టుకుంటారు. సో అలాగా అడ్రస్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. హరిత, సో అడ్రస్ ఏదైనా పెట్టుకుని సో నెక్స్ట్ అనేది పెట్టుకుంటాం, స్టేట్ అనేది ఇచ్చుకుంటాము. సో ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్, ఈ గూగుల్ మై బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మీరు ఏదైతే లొకేషన్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. సో ఎందుకు అంటే లొకేషన్ తీసుకున్నప్పుడు మనం ప్రాపర్ గా పెట్టుకోకపోతే మనకి వచ్చే విజిటర్స్. హరిత, ఎం హరిత, ఎం హరిత. సో గూగుల్ మై బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మనం ఏ లొకేషన్ లో ఉంటామో ఆ లొకేషన్ ద్వారా మనం చేసుకుంటే బెటర్. సో ఎందుకంటే మనం లొకేషన్స్ తీసుకుంటున్నప్పుడు మ్యూట్ చేయండి. అన్నిసార్లు చెప్పలేం కదా హరిత. సో అలా గూగుల్ మై బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మనం లైవ్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. సో ఇందులో ఏమన్నా మీకు సంబంధించి మీన్ ఏదన్నా మీకు బిజినెస్ ఏమైనా దీనికి రిలేటెడ్ గా ఉన్నాయా, అది ఈ బిజినెస్ అడ్రస్ ఏదైనా మీ బిజినెస్ లో ఉందని అడుగుతుందో. సో లేదు అంటే లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనది ఏమైనా దీంట్లో ఉంది అనుకోండి, సో దాన్ని క్లిక్ చేసి సో దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ అందులో మన అడ్రస్, మన షాప్ నేమ్, మన బిజినెస్ నేమ్ కాదు అంటే మాత్రం సో నాన్ అని చెప్పేసి సో నెక్స్ట్ కంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ లైవ్ అని ఉందనుకోండి, మనం లైవ్ లొకేషన్ అనేది తీసుకుంటాం. అది లేదు అని అంటే మాత్రం మనం అడ్జస్ట్ అది చేసుకోవాలి. మనం చూసారా ఇక్కడ. నేను ఇక్కడ జస్ట్ ఇది క్లిక్ చేశాను. ఏం చేసిందంటే లైవ్ లొకేషన్ అనేది తీసుకుంది. సో లైవ్ లొకేషన్ అనేది తీసుకుంది కాబట్టి అలాగే మనం ఏదెవరైతే బిజినెస్ చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైవ్. సో ఇదైతే మనకి చూపిస్తుంది కదా ఈ లోగో, దీన్ని క్లిక్ చేసామంటే మనం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉన్నామో అక్కడ లొకేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుని డన్ చేసుకొని సో కన్ఫర్మ్ చేసుకుంటే అయిపోతుంది. సో మనం ఇచ్చిన అడ్రస్, ఇందాక నేను అడ్రస్ ఒకటి ఇచ్చాను, అది నెక్స్ట్ మోరంపూడి అని చెప్పేసి ఇప్పుడు నేను లైవ్ లొకేషన్ ఏదైతే చూపిస్తుందో అది కూడా రెండు కూడా మ్యాచింగ్ అయ్యే ఉండాలి. సో మ్యాచింగ్ అవ్వకుండా ఉంటే మనకి ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ గా గూగుల్లోని రివ్యూస్ లోని మనకి బ్యాడ్ గా అనేది మెన్షన్ చేసి పెడతారు. అప్పుడు గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే గూగుల్ అనేది క్రాలింగ్ చేసుకున్నప్పుడు గూగుల్ మై బిజినెస్ ని కూడా క్రాలింగ్ చేసుకుంటది. గూగుల్ మై బిజినెస్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. గూగుల్ మై బిజినెస్ ద్వారా కూడా మనకి ఏంటి అంటే అది క్రాలింగ్ చేసుకున్నప్పుడు మనకి ఏదైనా మనకి బ్యాడ్ గా కానీ రివ్యూస్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ పొజిషన్ అనేది తగ్గించేస్తుంది. వాళ్ళు మనకి బ్యాడ్ గా రిప్లై ఇచ్చినా సరే మనం వెంటనే రెస్పాండ్ అయ్యి సో వాళ్ళకి తగ్గట్టు మనం ఇవ్వాలి. కానీ సో వాళ్ళు తిట్టారు అని చెప్పేసి సో మనం కూడా యాంగ్రీగా మాట్లాడితే ఉన్న పొజిషన్ కూడా మనకి పోద్ది. సో ఏంటి అంటే
సో దాన్ని మనం ప్రొఫెషనల్ గా డీల్ అనేది చేసుకోవాలి. ఎవరైనా సరే, అది ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసుకున్నా దాని కింద వచ్చే కామెంట్స్ అన్ని కూడా మనం ప్రొఫెషన్ గానే తీసుకోవాలి. సో మీరు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం కూడా ఆటోమేటిక్ గా అలా గూగుల్ కామెంట్స్ లో పెట్టామనుకోండి, సో మనం బ్యాడ్ అవుతాం. సో వాళ్ళకి రిప్లై ఇవ్వకపోవడం అనేది కూడా కొంచెం మిస్టేక్ అనే చెప్పొచ్చు. సో కన్ఫర్మ్ రిప్లై అనేది ఇవ్వాలి. సో మనం అంతా కూడా పాజిటివ్ వేలోనే మాట్లాడాలి. సో ఎందుకు అనంటే బిజినెస్ అనేది మనం రన్ చేసుకుంటున్నాం. సో బిజినెస్ అనేది మనం రన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మనం పాజిటివ్ గానే ఉండాలి మన క్లయింట్స్ తో. సో వాళ్ళు మన క్లయింట్స్ అయినా కాకపోయినా ఏదైనా సరే, సో అలా లేదనుకున్న మనకి నెగిటివ్ మార్క్ అనేది వస్తుంది. సో నెగిటివ్ మార్క్ అనేది వస్తే ఆటోమేటిక్ గా మనకి సేల్స్ కానీ ఏమి కూడా మనకి సరిగ్గా వర్కౌట్ అవ్వవు. ఒక్కసారి మీరు చూస్తే ఎవరైనా సరే ఇన్స్టాలో ఎవరైనా కొంచెం నెగిటివ్ గా రీల్స్ పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ట్రోల్సింగ్ ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఇన్స్టాలో. సో వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది, కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి రిమార్క్ అనేది పడిపోద్ది. సో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, సో అలాంటివి అనేవి జరుగుతాయి. సో అందుకని మనం ఏంటి అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. సో మనకి హోమ్ విజిట్ చేయడానికి ఉంది అంటే ఉంది అని పెట్టాలి, ఆర్ లేదంటే లేకపోతే అని చెప్పేసి పెట్టాలి. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ఫోన్ నెంబర్ మనకి వెబ్సైట్ ఏమైనా లింక్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిస్తా, ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ చూపిస్తాను. సో ఈ రోజు టాపిక్ అయిపోయిన తర్వాత మనకి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేది ఎలా వస్తుందో టుమారో క్లాస్ లో నేర్చుకుందాం. ఆర్ ఎస్ఎంఎం అన్న సరే స్టార్ట్ చేస్తాను. ఏదైనా ఒక హాస్పిటల్ లింక్ తీసుకుందాం. సో లింక్ అనేది కూడా మనం అక్కడ ఎలా డిస్ప్లే చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇలా యుఆర్ఎల్ అంటే హెచ్టిపిపి నుంచి ఉన్నది మొత్తం యుఆర్ఎల్ అంతా కూడా మనం సో ఇవ్వండి. ఇక్కడ ఆప్షనల్ అని ఉంది, అంటే పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కావాలంటే మనం తర్వాత అయినా సరే యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఏంటంటే యాడ్ చాట్, ఇదంతా కూడా మనకి ఆప్షనలే. ఆర్ నెక్స్ట్ అన్న కొట్టచ్చు, లేదా స్కిప్ అన్న పెట్టచ్చు. స్కిప్ నొక్కామనుకోండి తర్వాత ఆప్షన్స్ చూపిస్తుంది. తర్వాత కూడా మనకి ఏదైతే ఉందో మనం అందులో యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఆల్రెడీ వెరిఫై కంప్లీట్ అయిపోయింది. అంటే మళ్ళీ నాకు బ్లూ టిక్ మార్క్ అనేది వచ్చింది. సో బిజినెస్ ఏదైతే అవర్స్ ఉన్నాయో సో యాడ్ అని చేసుకోవచ్చు, ఆర్ లేదంటే ఆఫ్ అని చేసుకోవచ్చు. టైం అయింది కూడా సెట్ చేసుకోవచ్చు, ఆర్ లేదు అంటే నెక్స్ట్ అన్న నొక్కొచ్చు, స్కిప్ అన్న చేయొచ్చు. మనకి బిజినెస్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో నార్మల్ గా మీకు ఏదో పెట్టేస్తున్నాను. సో ఇలాగా ఎన్ని క్యారెక్టర్స్ 750 క్యారెక్టర్స్ వచ్చే వరకు మనం సో ఫిల్ అనేది చేసుకొని సో నెక్స్ట్ అన్న క్లిక్ చేస్తాం. సో ఇంకా మనకి ఏమైనా ఇమేజెస్ ఉన్నాయంటే ఇమేజెస్ అన్ని సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తాయి, మీరు ఎక్కడైతే పెడుతున్నారో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి పక్కన రివ్యూ అనేది ఇచ్చేస్తుంది. సో స్కిప్, ఇందులో ఇమేజెస్ ఏమన్నా కావాలని చెప్పేసి అడుగుతున్నారు, మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. కంటిన్యూ, మొత్తం కూడా ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయ్యింది అని చెప్పేసి ఇవ్వండి. సో మనం క్రియేట్ చేసింది ఇంకా నేను ఎస్ఈఓ అని చెప్పేసి చేశాను, డిజిటల్ ప్రింటింగ్ సర్వీస్ అని చేశాను, అడ్రస్ ఇది ఇచ్చాను. చూసారా? సో ఇలా గూగుల్ మై బిజినెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. లోగో కూడా పెట్టుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఇందులో ఉన్న సెట్టింగ్స్ నుంచే మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఓపెన్ అవర్స్, పాపులర్, రేటింగ్స్ కానీ, లైవ్ లొకేషన్, సో అన్ని మనకి ఇలా చూపిస్తాయి గూగుల్ మై బిజినెస్ ద్వారా.
ఎడిట్ ప్రొఫైల్ కావాలంటే మనం ఎడిట్ ప్రొఫైల్, ఇక నేను బేకరీ కేక్స్ అని పెట్టాను కదా, లేదు అంటే ఏమన్నా సరే మనం పెట్టుకోవచ్చు. ఇంకోండి ఇక్కడ చేంజ్ అయితే చేసుకొని సేవ్ చేసుకుంటాం. సో డిస్క్రిప్షన్, ఓపెనింగ్ డేట్, అండ్ మనకి ఏమైనా చార్ట్ కి నెంబర్ కలితే చార్ట్ నెంబర్, వెబ్సైట్ ఇందాక లింక్ ఇచ్చాను కదా, వెబ్సైట్ లింక్ అనేది ఇలా మనకి కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది. లొకేషన్, ఇంకోండి లొకేషన్ ఏమైతే పెడతామో ఆ లొకేషన్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. టైమింగ్స్ అవి వస్తాయి. సో ఇలా మనకి గూగుల్ మై బిజినెస్ అనేది లోకల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి నార్మల్ గా మనకి పిక్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం పెట్టుకోవచ్చు. అది చిన్న బిజినెసెస్ ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. సో గూగుల్ మై బిజినెస్ అందరికి ఓకేనా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ఎవరు ఓన్ గా వాళ్ళు గూగుల్ మై బిజినెస్ అనేది క్రియేట్ చేయగలరు కదా. సో సిస్టమ్స్ ఎవరి దగ్గరైనా అవైలబుల్ గా ఉన్నాయా? ఎవరి దగ్గరైనా మీ ఇంట్లో కానీ ఆర్ మీకు ల్యాబ్ ఏమైనా ఉంది అంటే, సో ఆఫీస్ లో కానీ సారీ కాలేజ్ లో కానీ, సో ఎవరైనా అవైలబుల్ గా ఉందా సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ? హరిప్రియ, సిస్టమ్స్ అవైలబుల్ గానే ఉన్నాయా? అందరి దగ్గర సిస్టమ్స్ ఉన్నాయా లేదా? ఓకే, లేకపోతే ఏం చేయాలి? ఒకవేళ మీ దగ్గర ఇంటి దగ్గర కానీ ఏమైనా సిస్టమ్స్ కానీ ఏమైనా అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి అని అనుకుంటే, ఒకసారి చెప్పిన క్లాస్ అంతా కూడా ఒకసారి మీరు ప్రాక్టికల్ గా చేశారనుకోండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు వెంటనే క్లారిఫై అనేది అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఒకసారి ట్రై చేయండి. సో మొత్తం ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే సో మనకంతా ఇప్పుడు సోషల్ మీడియా అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఎస్ఎంఎం, ఎస్ఎంఓ. సో మనకి ఆల్రెడీ ఎస్ఎంఎం అంటే ఐడియా ఉంది, ఎస్ఎంఓ అంటే మనకి అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఐడియా ఉంది. సో ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో మనకి ఇవి రెండు కూడా సో దేనికి యూజ్ అవుతుంది అంటే, మనకి బ్రాండ్ అవేర్నెస్ అనేది చేసుకోవడానికి అండ్ సేల్స్ కానీ, మనం ఏమైనా యాడ్స్ అది రన్ చేయాలి అనుకున్నా, సో పోస్ట్ చేయాలి అనుకున్నా సరే, మనకి త్రూ మనకి వాట్సాప్ ఇప్పుడు ఎక్కువ ఇన్స్టా యూజ్ చేస్తున్నారు అందరూ కూడా. సో ఎందుకు అందులో మనం ఏంటంటే, సో ఏమైనా డ్రెస్ నచ్చింది అంటే సో వాళ్ళు యాడ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. యాడ్ అనేది క్రియేట్ చేసి కింద షాప్ నౌ, బుక్ నౌ, ఆర్డర్ నౌ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే బటన్స్ పెట్టి సో వాళ్ళ యాడ్స్ అయితే రన్ చేస్తున్నారు. సో మనం ఆ బటన్స్ అన్ని క్లిక్ చేయగానే వాళ్ళ వాట్సాప్ కానీ, అది లేదు అంటే వాళ్ళ వెబ్సైట్ కి కానీ, ఆర్ ఏదైనా వాళ్ళు ఏమైతే మనకి వాళ్ళు రీడైరెక్ట్ అయ్యేలా పెట్టుకున్నారో
ఆ ప్లాట్ఫామ్ కి వెళ్ళేలా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సేల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో ఎందుకు అలా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు, నార్మల్ గా చేసుకోవచ్చు కదా అంటే, సో ఇప్పుడు మనం ఎక్కువ మంది యూజ్ చేసేది అంతా కూడా సోషల్ మీడియా. సో సోషల్ మీడియాలో మనం ఎక్కువ ఏమైతే చూస్తామో అవే మనకి రీల్స్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఏ మూడ్ లో ఉంటే సో ఆ మూడ్ మనకి ఇన్స్టా రీల్స్ అనేది మనకి వస్తాయి. సో అవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అంటే, సో అవన్నీ కూడా మనకి సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో మనం క్రియేట్ చేసుకునే సెట్టింగ్స్ ద్వారా అండ్ మనం క్రియేట్ చేసుకునే ఏదైతే మనకి టెంప్లెట్స్ ఉంటాయో సో వాటి ద్వారా ఇవన్నీ కూడా మనకి ఫాలోవర్స్ పెరగడానికి కానీ, సో ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఎస్ఎంఎం, ఎస్ఎంఓ ఇవి రెండు ఉన్నాయనుకోండి, సో మనకి సేల్స్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వాళ్ళ రీల్స్ అనేది ఎందుకు మోర్ రీచ్ వస్తుంది అని చెప్పేసానంటే, వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ వాళ్ళకి ఎక్కువ అయితే ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో సో వాళ్ళ ఫాలోవర్స్ బట్టి వాళ్ళు సేల్స్ అనేది చేసుకుంటున్నారు, అంటే ప్రమోటింగ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ బట్టి వాళ్ళు ప్రమోటింగ్ చేసుకొని వాళ్ళకంటూ ఒక ప్యాకేజెస్ ఉంటాయి. సో ఆ ప్యాకేజెస్ ద్వారా వాళ్ళు మనీ అనేది గెయిన్ చేసుకుంటున్నారు. సో అలాగే డిజిటల్ మార్కెటర్ గా మనం ఏం చేస్తాము అని చెప్పేసానంటే, మనకుండే ఏమైతే మనకి వేస్ ఉంటాయో ఆ వేస్ ద్వారా మనం కంపెనీస్ దగ్గరికి వెళ్ళి సో ఇలా మనం సేల్స్ అవి చేస్తాము, యాడ్స్ అవి రన్ చేస్తాము, ఎస్ఈఓ చేస్తాము అని చెప్పేసి మనకంటూ ప్యాకేజెస్ ఉంటాయి. సో అవి మనం సెట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ స్విగ్గీ యాప్ వచ్చేసింది, మనకి జొమాటో యాప్ వచ్చేసింది, మనం రైడ్ బుక్ చేసుకోవాలన్నా ఓలా ఇవన్నీ వచ్చేసింది. సో అలా మనకి అన్ని కూడా ఇప్పుడు ఏంటంటే అన్ని డిజిటల్. ఆ డిజిటల్ లోనే మనకి ఏదైనా మనకి ప్రమోటింగ్ కావాలన్నా, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే, ఎక్కువ వేస్ ఏదైనా ఉంది అని అంటే అది మన డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే. సో ఎవ్రీ వెబ్సైట్ కానీ ఐ మీన్ ఎవ్రీ బిజినెస్ కానీ, ఏ బిజినెస్ అయినా అది చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ ఏ బిజినెస్ అయినా సరే వాళ్ళకి మెయిన్ కావాల్సింది డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళకి వెబ్సైట్ ఉంది అని అంటే ఎస్ఈఓ ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అలాగే సోషల్ మీడియా ఇంప్రూవ్మెంట్ ఉండాలి. వాళ్ళకి వెబ్సైట్ లేదు అని అనుకుంటే వాళ్ళకి గూగుల్ మై బిజినెస్ అప్డేట్ లో ఉండాలి, ఎస్ఎంఎం అనేది ఉండాలి. వాళ్ళకి గూగుల్ మై బిజినెస్ కూడా లేదు అండ్ అలాగే వెబ్సైట్ కూడా లేదు. ఓన్లీ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంటి దగ్గర స్టోర్ చేసుకొని గూగుల్లోని నెక్స్ట్ ఏదైతే ఇన్స్టాల్లోని వాటి ద్వారా వాళ్ళు సేల్ చేసుకుంటారంటే వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఉంటే సరిపోతుంది. ఆ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది లేదు అంటే వాళ్ళకు ఉండే ప్రొఫైల్స్ వాళ్ళ లాగిన్స్ అవన్నీ తీసుకొని మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎస్ఎంఎం ఎస్ఎంఓ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ మనకి సేల్స్ అనేది ఇంక్రిమెంట్ ఉంటుంది. సో మనకి రీచబుల్ అనేది ఉంటుంది, ఫాలోవర్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది. మనం ఏదైతే ఎక్కువ అప్డేట్ లో ఉంటుందో ఇన్స్టా, సో ఆ అప్డేట్ పరంగా ఏ సీజన్ కి ఆ సీజన్ పరంగా మనం ఎప్పటికప్పుడు మనం రీచబిలిటీ అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ చూస్తే ట్రెండింగ్ రీల్ ఏది ఇప్పుడు ఇన్స్టాలో ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఇన్స్టా అందరూ యూజ్ చేస్తాం, యూజ్ చేయలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు మాక్సిమం. సో ఇప్పుడు ఇన్స్టాలోని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న రీల్ ఏంటి ఎవరైనా చెప్తారా? సో ఇంతమంది ఉన్నారు, ఇన్స్టా అందరూ యూజ్ చేస్తాము. సో ఇన్స్టాలో అప్డేట్ లో ఉన్న రీల్ హరిప్రియ, రమ్య, విజయలక్ష్మి, హరిత, సౌమ్య. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ గా ఉన్న రీల్ ఏంటి?
ఉమ్. సో ఇలా మనం ఏదైనా ఒక సాంగ్స్ ద్వారా ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ చెప్పా కదా, ఆర్ లేదు అన్న ఇప్పుడు మీరు లేటెస్ట్ గా చూస్తే ఏదైనా ఒక అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఏదైనా ఒక రీల్ ఉంటుంది. ఆ రీల్ ఏంటంటే సో నేను ఇలాగా ఆనియన్ సో నా వల్ల యూజెస్ ఇది సో నన్ను తినండి అని చెప్పేసి, అది లేదు అంటే ఏదైనా ఒకటి ఉంది అంటే సో దాని వల్ల అది ఇమోజీ కింద చేంజ్ అయ్యి సో అది మాట్లాడుతున్నట్టు పెట్టడం కానీ, అది లేదు అంటే ఇప్పుడు ఇంకా పెంగ్విన్ కానీ సో అలా ఎప్పటికప్పుడు మనకి రీల్స్ అనేది ఎక్కువ ట్రెండింగ్ లో అవుతున్నాయి. ఆ ట్రెండింగ్ బట్టి కూడా మనం యూజ్ చేసుకొని మన ఎస్ఎంఎం ఎస్ఎంఓ అనేది మనం చేసుకోవాలి. సో మనం లేటెస్ట్ సాంగ్స్ అది యూజ్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేసుకొని మాత్రమే మనం ఎస్ఎంఎం అనేది చేసుకోవాలి. సో ఎస్ఎంఎం కానీ ఎస్ఎంఓ కానీ మోస్ట్ ఇంపార్టెంట్. సో దేనికేనంటే ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేసి సో ఎక్కువ మంది దేనికి ఎడిట్ అవుతున్నారు అంటే సోషల్ మీడియా, అది ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ సో ఏదైనా సరే. సో వీటిలో అనేది మనం ఎక్కువ ఇంప్రూవ్ అనేది చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ఓకే, ఎస్ఎంఎం కి ఎస్ఎంఓ కి మనం యూజ్ అంటే అర్థమైంది కదా. సో వాట్ ఈజ్ ఎస్ఎంఓ? సో ఫస్ట్ ఎస్ఎంఓ అనేది నేర్చుకుందాం, తర్వాత ఎస్ఎంఎం అనేది నేర్చుకుందాం. సో ఎస్ఎంఓ అంటే మనకి సో ఎస్ఎంఓ మీన్స్ ఇంప్రూవింగ్ అండ్ ఆప్టిమైజింగ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అండ్ కంటెంట్ సో దే పర్ఫార్మ్ బెటర్ ఆర్గానికల్లీ. సో మనకి ఏదైతే మనం ప్రొఫైల్ ఉంటుందో, ప్రొఫైల్స్ అంటే మన ప్రొఫైల్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇంకా షేర్ చాట్, నెక్స్ట్ పింట్రెస్ట్, ఇవన్నీ మనకి సోషల్ మీడియాకి వస్తాయి. ఓన్లీ ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇవి రావు. మనం ఏమైతే సోషల్ మీడియా త్రూ ఇంటర్నెట్ బేస్ చేసుకొని ఏం యూజ్ చేస్తున్నాం సో అవన్నీ కూడా మనకి ఏంటంటే సోషల్ మీడియా యాప్స్ ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి అని అంటాం. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ కూడా మనం ఆర్గానిక్ గా వెళ్ళాలి అంటే వితౌట్ యాడ్స్ తో. అది చేసేది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనం యాడ్స్ క్రియేట్ చేసేది ఎస్ఎంఎం. ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాడ్స్ తో అంటే మనీ పే చేయాలి. ఎస్ఎంఓ అంటే ఆప్టిమైజేషన్, వితౌట్ మనీతో మనం చేసుకునేది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ చేసేది ఏంటి? ఎస్ఎంఓ. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేయడానికి మనీ తీసుకుంటున్నారు కానీ వాళ్ళు మనీ అనేది కూడా వాళ్ళకి వేస్ట్ అవ్వదు. జస్ట్ వాళ్ళ మనీ వేస్ట్ అవ్వకుండా వాళ్ళకున్న టైం మాత్రమే వాళ్ళు స్పెండ్ చేసి చేస్తున్నారు. సో ఎందుకు చేసినా వాళ్ళది ఎక్కువ రీచ్ అనేది వస్తుంది అంటే వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ ఫాలోయింగ్ బట్టి. సో ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్ యూజ్ చేసేది ఎస్ఎంఓ. సో ఎస్ఎంఓ అనేది వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళకి రీచబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎవరైనా చిన్న చిన్న కంపెనీస్ కానీ వాళ్ళు లేదు అంటే ఎవరైనా బిజినెసెస్ కానీ వాళ్ళకి కొలాబరేట్ అయ్యి సో వాళ్ళని సో రీల్ అది పోస్ట్ చేయండి సో కొలాబరేట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళతో డీలింగ్ అది మాట్లాడుకొని సో వాళ్ళకి ఇంక్రిమెంట్ అనేది ఇస్తారు. సో అలా మనం వితౌట్ యాడ్ తో క్రియేట్ చేసేదంతా కూడా ఎస్ఎంఓ. సో ఎస్ఎంఓ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే ఆప్టిమైజింగ్ ప్రొఫైల్ బయోస్ కానీ ఇమేజెస్ కానీ కంటెంట్ డీటెయిల్స్ కానీ సో మనం కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేదంటే కంటెంట్ డీటెయిల్స్ కానీ లేదు అంటే మనకి ప్రొఫైల్స్ కి బయోస్ పెట్టుకుంటాం. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ కానీ అలా బయోస్ ఏమైతే ఉంటాయో ఆ బయోస్ ఆప్టిమైజ్ చేసుకోవడం. ఆ బయోస్ ఎవరైనా క్రియేట్ చేయడానికి మనీ అడుగుతామా? మనీ పే చేయమని అడగదు. వాట్సాప్ కానీ గూగుల్ కానీ మీరు ఇంకా చూస్తే ఫేస్బుక్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి వితౌట్ పేమెంట్ తోనే చేసుకునే సెట్టింగ్స్ అవన్నీ కూడా. ఆ సెట్టింగ్స్ అవి చేసుకొని జస్ట్ మనం పోస్ట్ చేసుకునే దాన్ని ఎస్ఎంఓ అంటాము. సో అలా ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా ఒక టూర్ వెళ్ళాము. సో ఆ టూర్ వెళ్ళామంటే మనం ఏం చేస్తాము? సో స్టేటస్ కానీ లేదు అంటే స్టోరీస్ కానీ పోస్ట్ కానీ కంపల్సరీ పెట్టుకుంటాం. సో అలా పెట్టుకోవడాన్ని ఏమంటారంటే ఎస్ఎంఓ అని అంటాం. మనకు ఆల్రెడీ ఎస్ఎంఓ అనే సబ్జెక్ట్ మొత్తం కాన్సెప్ట్ అందరికీ వచ్చు. కాకపోతే ఏంటంటే అది పర్టికులర్ గా ఎస్ఎంఓ అని ఎవరికి తెలియదు. సో మనం ఏంటంటే ఎస్ఎంఓ నే చేసుకుంటాం. ఇన్ఫ్లుయెన్సర్ చేసేది కూడా ఎస్ఎంఓనే.
కాకపోతే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు, మనకి లిమిటెడ్ గా ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ ప్రొఫైల్ వచ్చి మనకి పబ్లిక్ లో ఉంటుంది, మనది వచ్చి ప్రైవేట్ లో ఉంటుంది. సో ఇలా కొన్ని కొన్ని డిఫరెన్స్ మాత్రమే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మనకి తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్ అనేది ఎక్కువ చేస్తారు. సో మనం ఏంటంటే ఎక్కువ ఓన్లీ ఎంజాయ్మెంట్ వీడియోస్ కానీ సివి కానీ ఓన్లీ మన పర్సనల్లీ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చి మనం పర్సనల్లీ మాత్రమే అప్లోడ్ చేసుకుంటాము. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ అదే. యూజింగ్ ద రైట్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్, మనం హ్యాష్ ట్యాగ్స్ అవి యూజ్ చేస్తాం. సో హ్యాష్ ట్యాగ్స్ కానీ లింక్స్ కానీ ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో ఆప్టిమైజ్ అనేది చేసుకోవడం కూడా చూపిస్తాము. సో నెక్స్ట్ వచ్చి మనకి పోస్టింగ్ క్వాలిటీ, మనకి ఏదైతే కంటెంట్ అనేది చేస్తామో ఆ కంటెంట్ అనేది ఏ టైంకి పోస్టింగ్ వెళ్ళాలి. సో ఏ టైంకి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రీల్స్ అనేది ఎక్కువ రీచ్ ఉంటుంది. సో అది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చి మనం ఏదైతే మనం క్యాప్షన్స్ కానీ లేదా కాల్ టు యాక్షన్స్ కానీ సో ఇవన్నీ పెడతాము, అవన్నీ కూడా ఎంగేజింగ్ గా ఉండాలి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే సంక్రాంతి సీజన్ లాస్ట్ మనకి పాస్ట్ లో వెళ్ళిపోయింది. సో సంక్రాంతికి సంబంధించి వీడియోస్ చేయడం కానీ, సంక్రాంతికి సంబంధించి ఆఫర్స్ పెట్టడం కానీ సంక్రాంతి థీమ్ లో చేయాలి. సో అలా మనకి ఏ థీమ్ అయితే మనకి ఇన్స్టాలో ట్రోలింగ్ అవుతుందో సో దాన్ని బేస్ చేసుకో మనం ఎస్ఎంఎం అనేది యూజ్ చేయాలి. సో ఎస్ఎంఎం అనేది యూజ్ చేయడానికి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి ఇన్స్టాలో ఉండాలి, అందరూ ఇన్స్టా ఫాలో అవ్వాలి, ఎక్కువ ఎవరైతే అప్డేట్స్ లో ఉంటారో సో అప్డేట్ ప్రకారం మనం రీల్స్ చేసుకోవడం ఆర్ లేదు అంటే ఏదైనా చేసుకోవడం కానీ అలాగే ఏమైనా సరే మనకంటూ మనం సోషల్ మీడియాని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అండ్ యాడింగ్ ఏ వెబ్సైట్ అండ్ బిజినెస్ లింక్స్, మనం బిజినెస్ లింక్స్ కానీ బయోస్ లో కానీ కంటెంట్ కింద పోస్ట్ చేసినప్పుడు సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంప్రూవింగ్ లింక్స్ అండ్ కామెంట్స్ అండ్ షేర్స్ అండ్ ఫాలోవర్స్ న్యాచురల్లీ, మనకి ఏదైతే కొంతమంది ఫ్రెండ్స్ మనం ప్రైవేట్ గా మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రైవేట్ గా మీరు పోస్ట్ చేశారు, పోస్ట్ చేసినప్పుడు ఏం చేశారు, మన ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మన ఫాలోవర్స్ లో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ రా నైస్ రా అని చెప్పేసి ఇమోజీస్ పెట్టడం, హార్ట్ సింబల్స్ పెట్టడం అవి చేస్తారు. అవి ఏంటి కామెంట్స్, మనం వెంటనే కానీ ఆ 24 hours లో కానీ 28 hours లో కానీ మనం ఏం చేస్తామంటే వాటికి న్యాచురల్ గా రిప్లైస్ అంటూ కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఈ మనం థ్యాంక్స్ వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారనుకో థ్యాంక్స్ అని చెప్పేసి పెట్టడం కానీ అలా చేస్తాం. సో అదే వేలో మనం ఏం చేయాలంటే ఎవరైనా ఒక క్లయింట్ వచ్చి మాకు ఎస్ఎంఎం సోషల్ మీడియా అకౌంట్స్ కావాలి అని అన్నారనుకోండి, సార్ నేను సోషల్ మీడియా మీ అకౌంట్స్ అన్ని నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పాలి. అంటే వాళ్ళకి వచ్చే కామెంట్స్ కానీ అవన్నీ కూడా మనమే ఎక్కువ రీడ్ చేసుకొని సో మనమే కేర్ఫుల్ గా కామెంట్స్ అవన్నీ కూడా మనమే పెట్టుకుంటూ ఉండాలి. అది లేదు అని అంటే పోస్టింగ్ అవన్నీ చేసుకొని వాళ్ళకి కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు డివేట్ చేసుకోండి సార్ అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటూ. అది లేదంటే మనం సోషల్ మీడియా ఎవరైనా క్లయింట్ వచ్చి కావాలి అని అంటే మాత్రం వాళ్ళ అకౌంట్స్ అన్ని మనం మేనేజ్ చేసేలా ఉండాలి. అంటే మన దగ్గర పెట్టుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా పోస్టింగ్ చేయడం కానీ అది లేదంటే లింక్స్ ఏమైనా అప్లోడ్ చేయడం కానీ ఆ సోషల్ మీడియా అంతా కూడా మన హ్యాండ్ ఓవర్ లో ఉండాలి ఓవరాల్. సో అలా అయితేనే మనం క్లయింట్స్ దగ్గర నుంచి మనం తీసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా సోషల్ మీడియా, సో అది సోషల్ మీడియా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అందరికి ఇన్స్టా ఫేస్బుక్ అవి క్రియేట్ చేయడం వచ్చా? ఇన్స్టా ఫేస్బుక్ అవి క్రియేట్ చేయడం వచ్చా అందరికి? ఓకే. సో ఇన్స్టా అనేది ఫేస్బుక్ అవి రెండు కూడా కలిపి ఉన్న అకౌంట్ ని మనం ఏమంటామంటే మెటా బిజినెస్ సూట్. సో మెటా బిజినెస్ సూట్ చూసారు ఇక్కడ ఏదైతే ఇవి రెండు కూడా మనం కంబైన్ చేసుకోవాలి. కంబైన్ చేసుకున్నాం అనుకోండి ఒక్క దాంట్లో పోస్ట్ చేస్తే రెండిట్లో కూడా ఆటోమేటిక్ పోస్ట్ అయిపోద్ది. మనం ఏ టైంకి కావాలో ఆ టైంలో సెట్టింగ్స్ అది సెట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు.
సో అవన్నీ యాడ్ చేయడం ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మెటా వెరిఫికేషన్ అంటే సో బ్లూటిక్ వస్తుంది కదా. కొంతమంది ప్రొఫైల్స్ ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళే కానీ వాళ్ళందరూ ఏంటంటే బ్లూటిక్స్ వస్తాయి. కొంతమంది సినిమాటిక్స్ చూసినా కొంతమంది పేజెస్ కి బ్లూటిక్ వస్తుంది. సో ఆ బ్లూటిక్ ఎందుకు వస్తుందంటే మెటా వెరిఫై అయింది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అంటే వీళ్ళది ట్రస్టబుల్ అని చెప్పేసి మీనింగ్. సో ఇది ఏంటి అంటే ఇవి రెండు కూడా ఇంకోండి మెటా బిజినెస్ సూట్. సో ఎలా ఓపెన్ చేసిన వెంటనే మెటా బిజినెస్ సూట్ అని చెప్పేసి అని వస్తుంది. ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని ఎందుకు వచ్చింది అంటే ఇది ప్రైవేట్ అకౌంట్ కాదు, సో పబ్లిక్ అకౌంట్. సో ప్రొఫెషనల్ గా చేసింది కాబట్టి సో ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూసారా వాళ్ళకి సంబంధించి వెనకాతల బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాము అండ్ ప్రొఫైల్ వాళ్ళ లోగో ఏదైతే ఉందో లోగో పెట్టాము. ఎడిట్ కావాలంటే మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇంకోండి రిజిస్టర్ అవ్వడానికి ఎవరైనా ఒకవేళ కోర్సెస్ ఉంది, సో మాకు ఈ కోర్స్ కావాలి అని చెప్పేసి ఎవరైనా రిజిస్టర్ అవ్వడానికి వాళ్ళ బయోలో ఈ రిజిస్టర్ ఫామ్ అనేది లింక్ అనేది పెట్టుకున్నారు. సో క్లిక్ చేస్తే సో లింక్ అనేది వెళ్తుంది. ఇంకోటి చూసారా లింక్స్ ఇదేంటంటే అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్.com అంటే వెబ్సైట్ లింక్ ఇచ్చారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఆర్ మెయిల్ ఐడి ఇచ్చారు. చూసారా ఇన్స్టాగ్రామ్ది ఇచ్చారు. వాళ్ళు పోస్ట్ చేసిన పోస్టులు అవన్నీ కూడా కింద కనిపిస్తాయి మనకి. ఇంకోండి సో ఇలా పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు మనం. సెట్టింగ్స్ అవన్నీ కావాలంటే ఇంకొన్ని నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడికి వస్తాయి. సో మీరు ఆటోమేటిక్ గా ఒక్కసారి ఓపెన్ చేసి చూసారంటే మీకు ఆటోమేటిక్ గా వాట్ ఈస్ వాట్ అనేది మాక్సిమం మీకు వచ్చేస్తుంది. సో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, మెన్షన్స్ ఎంతమంది చేశారు, ఫొటోస్ ఏమేమి ఉన్నాయి, ఇవ్వండి ఇప్పుడు వరకు వీళ్ళు ఏమేమి పోస్ట్ చేశారు. సో మనం ఏంటి అంటే ఏదైనా ఫెస్టివల్ వస్తుంది అనుకున్నా ఫెస్టివల్స్ గా ఎన్ని కూడా మనం షెడ్యూల్ పెట్టుకోవాలి. మనం చూసారా భోగి, సంక్రాంతి, కనుమ, నెక్స్ట్ ఇది ఏంటంటే నార్మల్ గా పోస్ట్ చేసాము. ఇంకోండి 50% ఆఫ్ ఇది. మొన్న రిపబ్లిక్ డే అయింది, రిపబ్లిక్ డేది ఒకటి పెట్టాము. ఇంకోండి రిపబ్లిక్ డే. ఇలా మనము మనకుండే క్లయింట్స్ ని మనం వాళ్ళకి విష్ చేస్తున్నట్టు ఏ ఫెస్టివల్ అయినా సరే సో మనం ట్రీట్ చేస్తున్నట్టు వీడియోస్ కానీ రీల్స్ కానీ అలా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. మొన్న స్టూడెంట్స్ డే అయింది. సో స్టూడెంట్స్ డే అయితే ఇంకొండి స్టూడెంట్స్ డే. ఇక్కడ మీరు పక్కన చూసారనుకోండి కొంచెం కంటెంట్ ఉంటుంది, జస్ట్ విష్ చేసినట్టు ఉంటుంది. లొకేషన్ వాళ్ళకి ఎవరైనా లొకేషన్ కావాలంటే లొకేషన్ అడ్రస్ ఉంటుంది, వెబ్సైట్ లింక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ నెంబర్స్. ఇవన్నీ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. ఈ హ్యాష్ ట్యాగ్స్ ద్వారా మనకి రీచబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ మీరు అన్నిటిని కూడా హ్యాష్ ట్యాగ్స్ అంటారు. ఇలా ప్రొఫైల్ కింద వచ్చేది అంతటిని కూడా క్యాప్షన్ అని చెప్పేసి అని అంటాం. ఇలా బూస్ట్ పోస్ట్ అని వచ్చింది కదా, బూస్ట్ పోస్ట్ అని నొక్కితే మనకి యాడ్ అనేది రన్ అవుతుంది. ఓకే కదా, ఇలా పోస్టింగ్ అనేది చేసుకుంటాం. మెటా బిజినెస్ సూట్. సో ఇలా మెటా బిజినెస్ సూట్ అని క్లిక్ చేస్తే ఇంకొని చూసారే ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి రెండు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. ఇవి రెండు లింక్ అయి ఉన్న దాన్ని మెటా బిజినెస్ సూట్ అని చెప్పేసి అని అంటాం. ఇందులో మనకి యాడ్స్ మేనేజర్ అంటే యాడ్స్ మేనేజర్ ఇంకోండి ఇందులో క్యాంపెయిన్, ఆడియన్స్ బిల్డింగ్ ఇవి. క్యాంపెయినింగ్ అంటే మనం ఇన్స్టాలో యాడ్స్ అది రన్ చేస్తాం కదా, ఆ సెట్టింగ్ అనమాట. ఆడియన్స్ ఎవరున్నారు, బిల్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అకౌంట్ లో అవన్నీ మనకి చూపిస్తాయి. యాడ్ సెంటర్ అంటే మనం ఏదైనా యాడ్స్ అది పెట్టామనుకోండి, ఆ యాడ్స్ అవన్నీ కూడా మనకి లీడ్ సెంటర్ లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే అది ఆర్గానిక్ గా వచ్చిందా లేదా అనేది చూస్తాం. ఇంకోండి ఇది కన్వర్టెడా కాదా, వాళ్ళతో చార్జ్ చేయొచ్చా లేదు, ఇవన్నీ కూడా మనం సెట్టింగ్స్ ద్వారా మనం చేసుకుంటాం.
నైస్. ఓకే, టుమారో క్లాస్ లో ఎలా పోస్ట్ చేయాలి మొత్తం ఈ సెట్టింగ్స్ అన్ని కూడా చెప్తాను. ఇంకోటి మీకు బ్లూటిక్ ఇందాక చెప్పాను కదా, గెట్ వెరిఫైడ్ అని చెప్పేసి ఇలా బ్లూటిక్ అనేది వస్తుంది. మీరు నార్మల్ గా సెర్చ్ చేసిన అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి బ్లూటిక్ అనేది వస్తుంది. మీరు నార్మల్ గా మీ మొబైల్స్ లో ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఆటోమేటిక్ గా మనకి బ్లూటిక్ అని వస్తే అది ట్రస్ట్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, మొత్తం మీ అకౌంట్ ఎలా సెట్ చేయాలి ఏంటి, మొత్తం ఇవన్నీ కూడా మీకు టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమవుతుంది కదా క్లాస్ అందరికి? అర్థమవుతుందండి. ఓకే. సో ఇప్పుడు వరకు మీకు నోట్స్ కంప్లీట్ అయిపోయింది. సో నేను వాళ్ళకి సెండ్ చేశాను, మీకు సెండ్ చేస్తారు. ఇప్పుడు వరకు ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా కదా, సోషల్ మీడియాకి మాక్సిమం నోట్స్ ఏమి ఉండదు. మీరు చెప్తున్నప్పుడు ఈ సెట్టింగ్స్ కానీ మొత్తం ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే యాడ్స్ అది రన్ చేసినప్పుడు ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ కు వెళ్ళాలి అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెట్టింగ్స్ అన్ని కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో ఒకసారి ఏమైనా అప్పటి వరకు చెప్పిన క్లాసులో ఒకసారి ఆలోచించుకోండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెటా వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇలా వస్తుంది మనకి ఓపెన్ మనం ఏం చేయాలంటే ఎవరిదైనా ఒక ఇలా ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక నేమ్ తో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫేస్బుక్ అకౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోండి, ఇది మెయిన్ అకౌంట్ ఏంటంటే ఇది. సో మెయిన్ అకౌంట్ ఇది. సో సౌభాగ్య తోటన్ అనేది మెయిన్ అకౌంట్. ఈ మెయిన్ అకౌంట్ లో మేము ఏం చేసామంటే పేజెస్ అనేది క్రియేట్ చేసాం. అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, డిజిటల్ మార్కెటింగ్, సో ఇంకేమేమి ఉన్నాయో సో మా పేజెస్ పర్సనల్ ఆఫీస్ పరంగా పేజెస్ అనేవి ఉంటాయి. సో ఈ పేజ్ లో అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది క్రియేట్ చేసాం మేము. సో అప్పుడు స్విచ్ చేసుకోవాలి. సో స్విచ్ అంటే అన్ని ప్రొఫైల్స్ ఉంటాయిలో అందులో మనం ఏం ప్రొఫైల్ కావాలో ఆ ప్రొఫైల్ అనేది క్లిక్ చేస్తే మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకవేళ మీకు తెలీదు అని అంటే ఒకసారి నేను ఏదైనా ఒకసారి ఫేక్ గా ఒకసారి క్రియేట్ చేయమంటే చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లాస్ లో. సో అలా మనం పేజ్ అనేది ఇలా డీవియేట్ అవుతాం. సో ఇలా డీవియేట్ అయిన తర్వాత మనకి ఏంటి అంటే మెటా వెరిఫైడ్ అని చెప్పేసి అని ఉంటుంది. సో మెటా వెరిఫైడ్ అని చెప్పేసి అంటే ఏంటంటే
కొంతమంది ప్రొఫైల్ చూస్తే మనకి సెలబ్రిటీస్ కానీ ఆర్ లేదు అంటే ఎవరైనా కంపెనీస్ కానీ బ్రాండెడ్వి కానీ సో అలా వాళ్ళకి అంటూ ప్రొఫైల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి సో వాళ్ళు ఏంటంటే బ్లూ టిక్స్ వస్తాయి. మీరు ఇన్ఫ్లుయెన్సర్ చూసినా వాళ్ళకి కూడా బ్లూ టిక్స్ వస్తాయి. సో ఎందుకు వస్తాయి అని అంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా ఆర్ ట్రస్టబుల్ అని చెప్పేసి వాళ్ళు వెరిఫైడ్ చేసుకున్నా సరే మనకి వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. సో బ్లూ టిక్ ఉంటే మనకి రీచబిలిటీ అనేది కూడా కొంచెం ఎక్కువ అనేది వస్తుంది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో మెటా బిజినెస్ సూట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవడం ఏముండదు, జస్ట్ అకౌంట్ మనం సిస్టమ్ లో ఎందులో కానీ ఓపెన్ చేసుకుని అకౌంట్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి మెగా బిజినెస్ సూట్ అనేది క్రియేట్ అయిపోద్ది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది, ఇంకోటి బ్లూ టిక్, ఇది వెరిఫై అయ్యింది అకౌంట్ అని చెప్పేసి. సో ఇలా మనకి వస్తుంది. ఇక్కడ చూసారా క్రియేట్ పోస్ట్ కావాలంటే ఇలాగా, యాడ్ కావాలంటే ఇలా క్లిక్ చేస్తాం, క్రియేట్ రీల్ కావాలంటే ఇలాగా, స్టోరీ కావాలంటే దీన్ని క్లిక్ చేస్తాం, ఇంకా మోర్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే మేము లైవ్ పెడతాము అని చెప్పేసి అని అంటారు కదా, ఆ లైవ్ ఏంటంటే గో టు లైవ్ అని చెప్పేసి అని ఉంటే లైవ్ అని చెప్తే మనం ఏం మాట్లాడుకున్నాం వాళ్ళ లైవ్ ఇంకేం జరుగుతుంది ఏంటంటే లైవ్ లో అనేది వాళ్ళకి కనిపిస్తుంది. సో అలాగా బల్క్ అప్లోడ్ రీల్స్ కావాలంటే సో ఇలా క్లిక్ చేస్తాం. సో అలా మనకి వేరే వేరే డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి. మెటా బిజినెస్ సూట్, సో ఇందులో ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, వైజాగ్ ప్రొఫైల్స్ లో డేటా అంట వైజాగ్ ప్రొఫైల్ డేటా ఇవ్వాలంటే ఓకే, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఏం డౌట్స్ లేవు కదా? ఓకే, థ్యాంక్ యూ ఆల్. టుమారో క్లాస్ లో మీకు ఎలా పోస్ట్ చేయాలి, రీల్ అనేది ఎలా పెట్టాలి, హ్యాష్ ట్యాగ్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు టుమారో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ లోపల ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే టుమారో క్లాస్ లో అన్నా అడిగి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.